అందరికీ నమస్కారం. నేను వన్డే ఆటో ఫ్రీ రైడర్ మాట్లాడుతున్నాను. మనం ప్రతి నెల ఆటో ఒక రోజు ఉచితంగా పెడుతున్నాం కదా. ఫిబ్రవరి నెలలో పెట్టినటువంటి అమౌంట్ ఎంత ఉందో అది కౌంట్ చేసి మనం చూసేద్దాం. బాక్స్ తిరిగి ఉంది, మరి వెళ్దాం పదండి. ఫిబ్రవరి నెలలో మన ఆటో ప్యాసింజర్స్ చేసినటువంటి అమౌంట్ ఈ బాక్స్ అయితే ఉంది. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసి అమౌంట్ అంతా కౌంట్ చేసుకొని ఎంత వచ్చింది అనేది మనం చూద్దాం. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎంత ఉందనేది. సరే ఓపెన్ చేసేద్దాం. ఇక డబ్బులు అయితే ఎంత చేసేద్దాం, ఎంత ఉన్నాయండి మరి. $100, $200, $300, $100, $2, $3, $4, $450, ఇప్పటికీ $510, $610, $700, టోటల్ 700 ఉన్నాయి. 700 అండ్ 30, 730, ఇక్కడ ఒక 20, మొత్తం $750 ఉన్నాయి. సో ఈ $750 వచ్చేసి మనం ఒక రోజులో వచ్చిన అమౌంట్ ఇది. ఈ అమౌంట్ని మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. అయితే నా మైండ్లో 3 అనేది ఉన్నాయి. 3 మంచి పనులు చేద్దాం అనుకుంటున్నా, కానీ 3లో మనం 3 చేయలేం కాబట్టి ఈ బడ్జెట్లో ఏదో ఒకటి మంచి ఒకటి చేయాలి కాబట్టి, సో మొత్తానికి అయితే ఒక మంచి పని చేయాలనుకుంటున్నా. ఇప్పటికి ఈ అమౌంట్తో పాటు నాకు ప్రతి మంత్ ఒక అన్న $100 ఇస్తాడు. ఆయన కూడా ఇక్కడ $100 ఉన్నాయి, అవి కూడా దీంట్లో కలిపేస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఈ అమౌంట్ని ఇప్పుడు ఏం చేస్తామనేది చూద్దాం పదండి. మనం ఇంకా ఏం చేస్తాము. అమౌంట్ అంతా టోటల్ ఎక్కేసాం కదా. ఆ డబ్బుల్ని ఇప్పుడు ఏం చేద్దామని మీకు చెప్పాను కదా. సో మనమైతే మొత్తానికి ఇప్పుడు ఇక్కడే కుండలు కొనేసినాం అక్క దగ్గర. అక్క కూడా మనకు రేట్ చెప్పింది. మనకున్న అమౌంట్కి 3 వస్తాయి మనకు, కానీ అక్క కూడా ప్రేమతో మనకు కుండ ఎక్కేసేయడం జరిగింది. సో ఈ మంత్ మన ఆటో ప్యాసింజర్ ఫండ్లో ఎవరైతే అమౌంట్ వేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనం ఇటువంటి కార్యక్రమంగా ముందుకి ఇంకెన్నో చేస్తూ పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం వన్డే ఫ్రీ రైడ్ వచ్చిన ఫండ్ అయితే మనం ఒక 4 కుండలు తీసుకొని అన్న క్యాంటీన్లు ఇవ్వడం జరిగింది. అయితే నేను కూడా ఇక్కడ చాలాసార్లు వచ్చి ఫోన్ చేసుకుంటూ పోతుంటాను. ఇక్కడ చాలామంది పేదవాళ్ళు తిని వెళ్తుంటారు అనమాట. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో తాగడానికి వాటర్ అయినా సరే కొంచెం కూల్గా ఉంటాయని చెప్పేటువంటి ఆలోచనతో ఇప్పుడు ఇక్కడ కుండ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ కూడా మనం ఎటువంటి మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దామని నేను అందరినీ కోరుకుంటున్నాను.